గురుగారు, నాకు ఒక చిన్న సందేహం ఉంది. దత్తాత్రేయుడిని గురువు అంటారు, సాయిబాబాను గురువు అంటారు, మాస్టర్ని గురువు అంటారు, ఫ్రెండ్స్ గురు అని పిలుచుకుంటారు. అసలు ఎవరు అసలు నిజమైన గురువు? మాతృదేవోభవ. గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది. అసలైన గురువు ఎవరు జీవితంలో అంటే ఆత్మే గురువు. మీకు మీరే గురువు, నాకు నేనే గురువు. ఏ జీవికైనా ఆ జీవే గురువు. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనక. ఆత్మైవ హి ఆత్మనో బంధు, నీకు నువ్వే బంధువు. ఆత్మైవ రిపు ఆత్మన, నీకు నువ్వే శత్రువు. ఆలోచనలే మనకు శత్రువులు, మన ఆలోచనలే మనకు మిత్రులు. అంచేత మనం నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి, బయట చూస్తే ఉపయోగం లేదు. బయట గురువింద గింజలు ఉంటాయి, గురువులు ఉంటారు. లోపల నిజమైన గురువు ఉంటాడు. ఆ లోపల ఉండే గురువే వెంకటేశ్వర స్వామి. లోకంలో ఉండే గురువులు పోనీ అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్త్వంధకారస్య త్రిశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. మనలో రకరకాల కామమని, క్రోధమని, లోభమని, మోహమని ఉంటాయి కదా, ఇదే అంధకారం. దీనివల్లే మనం చీకట్లో ఉంటాం. లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం? చీకట్లో ఉండడం అంటే అర్థం ఏంటి? ఏమీ కనపడకపోవడం, అంతే కదా. ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు. ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు. ఏముంటే అది బదలు కొట్టేస్తాడు. ఓ మోహావేశానికి లోనైనా అంతే, ఓ స్వార్థానికి లోనైనా అంతే. నా ఇష్టం అంతే, నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు. అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఉంటే చీకట్లో ఉన్నట్టే. దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు? ఒక వ్యాసుడు బయటపడేస్తాడు, ఒక వాల్మీకి బయటపడేస్తాడు, ఒక శంకరాచార్య బయటపడేస్తారు, ఒక రామానుజాచార్య బయటపడేస్తారు. వారు గురువులు.